హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఆలుగడ్డతో ఒక మంచి మసాలా కర్రీ చూద్దాము అండి. ఆలుగడ్డ అంటే అందరం ఇష్టంగానే తింటాం కదా, కానీ పాలకూర అంటే పిల్లలైతే అస్సలు దగ్గరికి రానివ్వరు. కానీ వాళ్ళకి ఇలా ఒకసారి టేస్టీగా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ముందుగా ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఒక కప్పు వరకు ఉల్లిపాయలని ఇలా కట్ చేసి వేసుకుందాము అండి. అలానే నేను ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. నేను తీసుకున్న పచ్చిమిర్చి కొన్ని పండాయి. అలానే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి. మనము వేసిన ఈ ఉల్లిపాయలు అనేవి మంచి బ్రౌన్ కలర్లోకి వేగాలి, అప్పుడే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర, కొంచెం ఇంగువ వేయండి, ఫ్లేవరు టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చకపోతే ఇంగువని స్కిప్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం ఇలా ఫ్రై చేసేసుకుందాము. దీంట్లో ఒక 3 కట్టల పాలకూరను అయితే ఇలా నీట్గా కడిగి కట్ చేసుకొని తీసుకున్నానండి. ఆకుకూరలు ఏవైనా సరే కనీసం 2-3 సార్లు ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి, అప్పుడే ఆకు అనేది నీట్గా వస్తుంది. కర్రీలో ఇసుక మట్టి అలాంటిది రాకుండా బాగుంటుంది. ఇలా వేసిన పాలకూరని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా దీన్ని ఫ్రై చేసుకుందామండి. ఈ పాలకూరలో 90% వాటరే ఉంటుంది కదా, కొంచెం వాటర్ అనేది వస్తుంది. ఈలోపు మనము ఆలుగడ్డనైతే నేను ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఉడికించుకున్నానండి. పైన ఉన్న లేయర్ని తీసేసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకుంటున్నాను. ఆలుగడ్డని మరీ మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా అయిపోతే ఏంటంటే కూర గుజ్జుగా అయిపోతుంది. చూడండి, పాలకూర కాస్త ఫ్రై అయింది కదా, అంటే దానిలో నుంచి వచ్చిన వాటర్ మొత్తము పోయిన తర్వాత ఆలుగడ్డను వేసేసి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో కాస్త పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అయితే వేస్తున్నానండి. మనం ఆలుగడ్డల్ని ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి రుచి చూసి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూను వేయించిన జీలకర్ర పొడి, అలానే ధనియాల పొడి వేస్తున్నానండి. ఇలా జీలకర్ర పొడి, ధనియాల పొడి వేయడం వల్ల ఆలుగడ్డ కర్రీకి చాలా రుచి బాగుంటుంది. అలానే ఒక స్పూను కారం వేస్తున్నానండి. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం అనేది 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి ఈ కారం అనేది అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నానండి. ఆలుగడ్డ ఫ్రైకి ఈ గరం మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది. మనం నార్మల్గా చేసుకునే ఆలుగడ్డ కర్రీకైనా గరం మసాలా వేసి ఇలా ట్రై చేయండి, రుచి చాలా బాగుంటుంది. ఇలా చేసిన కర్రీ చపాతీలోకైనా వేడివేడి అన్నం పూరీలోకి చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.